తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం గునుపూడి గ్రామ దేవత శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరణావతుల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి సహస్రనామ కుంకుమ పూజలు, విశేష అవతారములు, అలంకారములు నిర్వహిస్తున్నారు. అమ్మవారు శ్రీ బాలత్రిపురి సుందరీదేవి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళా బృందంచే లలిత సహస్రనామ పారాయణ నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జి నాగసీతారామరాజు, ఆలయ సేవా సంఘం నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. सर्वोधना प्रेतसिद्धयार्जिन्याम्बास्वरूपिणी आदिशुभदामतिर्मे व्याराध्या पुण्यश्रवणकीर्तना पुरोमजन्तिनामण्डमोदने बन्धुदानका हेमस्वरूपिणी विद्या वेदादि जगत्सु सर्वव्याधिप्रशमने सर्ववृद्धिनिवारिणि अग्रगण्यासिद्धरूपा कविकल्मषनाशिरिणि आध्यात्मिके कालहन्त्री कमलाक्षरसेविता साम्बूलपूर्यमन्दिरमृणादेवितरूपिणि नित्यलुब्धामत्तरिणे कुलदेविकेश्वरि मैत्रादिवासनालभ्य महाप्रयसाक्षिणि पराशक्ति फलानिष्ठा. వ్యవసాయంపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలు మాట్లాడారని మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయానికే తానే ఆదుడినంటూ చంద్రబాబు అసెంబ్లీలో ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి రైతులు నవ్వుకుంటున్నారని అన్నారు. వ్యవసాయం దండగా అన్న ఆలోచనలతో ఉన్న చంద్రబాబు తన రైతు వ్యతిరేకతను ఏనాడూ దాచుకోలేదని గుర్తు చేశారు. నేడు రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేని పరిస్థితి ఒకవైపు, యూరియా కొరత మరోవైపు తీవ్రంగా ఉంటే వాటిని పరిష్కరించలేని అసమర్థ సీఎం చంద్రబాబునని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చంద్రబాబు వ్యవసాయానికి తాను చేసిన కృషిని గురించి గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆక్షేపించారు. ఏ విధంగా డబ్బు చేసుకోవాలనేటువంటి టెన్షన్ తప్ప, ఏ విధంగా రైతుల పేరు పెట్టి దోచుకోవాలనేటువంటి ఆలోచన తప్ప, వ్యవసాయానికి సంబంధించి రైతులకు సంబంధించి వ్యవసాయంలో పెట్టుబడి తగ్గించి లాభసాటిగా మార్చాలన్నటువంటి ఆలోచన మీ ప్రభుత్వంలో ఎవరికైనా ఉందా? మీ ముఖ్యమంత్రితో సహా రైతుల పేరు పెట్టి దోచుకోవడం తప్ప ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో రకరకాలని చెప్పాడు. యూరియానంట కేంద్రం తగ్గించింది అని చెప్పాడు. వ్యాధులు వస్తున్నాయి కాబట్టి తగ్గించమని చెప్పారు అని చెప్పి ఓ బాగా చంద్రబాబు నాయుడు గారేమో గతం కన్నా నేను ఎక్కువ యూరియా తెచ్చానని చెప్తున్నాడు. ఈయనేమో తగ్గించమని చెప్పాడు. 10 రోజులు మాత్రమే ఉన్నది. ఆ 10 రోజుల తర్వాత ఆ సమస్యను అధిగమించాం. ఈ రోజు కూడా ఇప్పటికీ కూడా యూరియా సమస్య ఉంటే దాని గురించి ఒక సమీక్ష ఏర్పాటు చేసుకోవడమో, దాన్ని ఏ విధంగా అధిగమించాలనేటువంటి ఆలోచన చేయకుండా ఈరోజు ఇప్పటికి కూడా ఉంటే దానికి సంబంధించి ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నా అంటే అచ్చెన్నాయుడు వ్యవసాయం గురించి తెలిసినట్టు లేదు పాపం. ఏదో అధికారులు రాసిస్తా నోటు చదివినట్టుకున్నాడు. 800 మంది అమెరికా నుంచి పోస్టులు పెట్టారంటే రైతుల బిడ్డలు అమెరికాలో ఉండరా? రైతుల కష్టాలు అమెరికా ఉండే వాళ్ళకి తెలియదా? అందరూ చంద్రబాబు నాయుడు లాగా 2 ఎకరాల పొలం పెట్టుకుని 2 లక్షల కోట్లు సంపాదించుకునేటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కాదు కదా. ఇక్కడ సంపాదిస్తే ఆ బిడ్డలకు పంపిస్తే ఆ బిడ్డలు అక్కడ చదువుకుంటారు. తల్లిదండ్రుల కష్టాలు వింటారు. ఈ సంవత్సరం అనుకున్నాం నీకు పంపించాల్సినటువంటి ఫీజు, నీ ఖర్చులకు డబ్బులో ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే రేటు తగ్గిందని. దాని మీద పాపం బిడ్డలు స్పందిస్తారు. దానిని ఏదో తప్పుపట్టినట్టుగా 800 పోస్టులు అమెరికాలో సోషల్ మీడియాలో పెట్టారని చెప్పి అమెరికాలో పెట్టారంటే సిగ్గుపడాలని. నీ పొరువు అంతర్జాతీయ స్థాయిలో పోతుందే ఈ కూటమి ప్రభుత్వం పొరువు అని చెప్పి దాని కాకుండా ఎవరో కావాలని పెట్టారు. కావాలని పెట్టడానికి 800 పోస్టులు అమెరికాలో పెట్టాలి, ఇక్కడ లేదా? కాకపోతే మీరు చెప్పేటువంటి మాట ఏమన్నా ఒక్కటైనా సరే భూసార పరీక్షలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగలేదు. ల్యాబులు పెట్టారు. ఆ ల్యాబులకు సంబంధించి అసలు మాట్లాడుతున్నారా? అది నోరేనా? ల్యాబులు పెట్టారు. ఒక్క ల్యాబ్లో కూడా సామాన్ లేదు. నువ్వు వస్తావా లేదా మీ వాళ్ళు నన్ను పంపిస్తావా? పంపిస్తే నేను ల్యాబులకు తీసుకెళ్తా. ల్యాబులు ఎంత బ్రహ్మాండంగా కట్టాయో నువ్వు చంద్రబాబు నాయుడు మరో 100 జన్మలు ఎత్తినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ల్యాబులు నిర్మాణం చేసినట్టుగా మీరు 100 జన్మలు ఎత్తినా అటువంటి ఆలోచన మీకు రాదు. చేయలేరు. ఎట్టాక మీకు మనసు రాదు చేయడానికి, రైతుల గురించి చేయడానికి మీకు మనసు రాదు. ఎందుకంటే మీరు ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది పేరు చెప్పి వెళ్ళిపోతే ఏ సీజన్లో నష్టం జరిగితే రైతులకి ఆ సీజన్ ముగిసే లోపల రైతుల ఖాతాలో ఇన్పుట్ సబ్సిడీ వేసేటువంటి సంప్రదాయాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీలాగా
అరాకొరా వేసి బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి వాడు కాదు. కాబట్టి ఇన్పుట్ సబ్సిడీని గురించి నోరు ఎత్తి మాట్లాడేటువంటి హక్కు అర్హత మీ పార్టీకి మీకు లేదనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఇన్పుట్ సబ్సిడీ అంటే రైతులకు గుర్తొచ్చేటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎప్పుడు జన్మలో కూడా కారు. ఇంకో మాట చెప్పాడు, బీమాలకు సంబంధించి పాపం అసలు బీమా ఇవ్వలేదు, ఉచిత పంటల బీమా అమలు కాలేదు. నేను అనేక సందర్భాలు చెప్పా, రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా విషయంలో మీరు ప్రీమియం కట్టినటువంటి వాళ్ళకి బీమా ఇవ్వాలి అనుకున్నారు, రైతులకు అన్యాయం చేయాలనుకున్నారు. దాన్ని చేసుకోండి. ఎందుకంటే అన్ని విధాల రైతు నష్టపోతున్నాడు, ఆ బీమా విషయంలో కూడా రైతు నష్టపోతున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మనం ఉన్నాం, ఈ రాష్ట్రం ఉంది. కాకపోతే యూనివర్సలైజేషన్ కింద ప్రతి సెంటు పొలాన్ని కవర్ చేయాలి అని అంటే సాధారణంగా ఏంటి, ఒక వంతు రైతు భరిస్తాడు, ఒక వంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, ఒక వంతు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో. అది మనకు వెసులుబాటును కలిగిస్తుంది. కానీ ఏ రోజైతే మీరు దానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మేము కొన్నిటిగా ఇస్తామని చెప్పి పరిమితులు విధించుకుంటే దాని ప్రకారం రైతులు నష్టపోతున్నారు అని ఆ స్కీమ్ నుంచి బయటకు వచ్చి రైతు కట్టాల్సినటువంటి మొత్తం, రాష్ట్రం కట్టాల్సినటువంటి మొత్తం, కేంద్రం కట్టాల్సినటువంటి మొత్తం 100% ప్రీమియం భరించి దాని ప్రకారం రైతులకు సంబంధించినటువంటి రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించడం జరిగింది ఉచిత పంటల బీమా. రైతుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే రైతుల పక్షాన నిలబడతాం, రైతుల పక్షాన అలుపెరగనటువంటి పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు ఆత్మస్తుతి పరనింద మానుకొని రైతులకు వీలైనంత మేలు చేయడానికి ప్రయత్నం చేయండి, రైతుల గురించి ఆలోచన చేయండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి హితవు చెప్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పెదవాడ దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పొన్నమి ఘాట్లో ఘనంగా ప్రారంభమైన విజయవాడ ఉత్సవ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి లాంఛనంగా ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. భీమవరంలో వైభవంగా జరుగుతున్న శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు, వివిధ అవతారాల్లో పూజలు అందుకుంటున్న అమ్మవార్లు. ఆధునిక వ్యవసాయానికి తానే ఆదుడినంటూ చంద్రబాబు అసెంబ్లీలో ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి రైతులు నవ్వుకుంటున్నారు. తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.